పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు 17, 18, 19వ కథల్ని విందాం. 17వ కథ పేరు నిలకడలేని శిష్యుడు. ఇక కథలోకి వెళితే కమలుడు తెలివితేటలు గలవాడు. అయితే అతనికి ఉన్న ఊళ్ళో చదువుకోవడం పడలేదు. ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న జీవనుడు అనే గురువుకు ఒక పద్ధతి, నియమము లేదు. విద్యార్థులకు తోచినప్పుడు చదువు చెప్తాడు. పొద్దెక్కి లేస్తాడు. రోజూ స్నానం కూడా చేయడు. జీవనుడి దగ్గర కమలుడు ఒక మాసం రోజులు చదువుకున్నాక అతని తండ్రి అతన్ని పొరుగుళ్ళో బంధువుల ఇంట పెట్టి మాతాంగుడనే గురువు దగ్గరికి చేర్చాడు. మాతాంగుడు అలవాట్లు మంచివి. తన శిష్యులకు ఆయన మంచి అలవాట్లు బోధించేవాడు. గురువు చెప్పిన ప్రకారం కమలుడు రోజు కోడుకూసే వేళకి లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్లి స్నానం చేసి అనంతరం దేవాలయానికి వెళ్లి ప్రార్థన చేసి గురువుగారింటికి తిరిగి వచ్చేవాడు. అప్పటికి మాతంగుడు జపం చేసుకుంటూ ఉండేవాడు. జపం పూర్తి అయ్యేసరికి 2 గంటలు పట్టేది. తర్వాత ఆయన భోజనం చేసి విశ్రమించేవాడు. సాయంకాలం మాతంగుడికి మరికొంత తతంగం ఉండేది. అది పూర్తయ్యేసరికి రాత్రి భోజన వేళ అయ్యేది. కమలుడు వెళ్లి భోజనం చేసి వచ్చేశాడు. భోజనం చేసిన వెంటనే చదువుకోవడం ఏమాత్రం మంచిది కాదనేవాడు గురువుగారు. తరువాత కొద్దిసేపటికల్లా నిద్రా సమయం అయ్యేది. ఇది కమలుడి దినచర్య. చదువు సరిగ్గా కొనసాగడం లేదని దిగులు పడవద్దు. శరీరాన్ని నియమాలతో క్రమశిక్షణలో ఉంచితే చదువు దానంతట అదే వస్తుంది అనేవాడు మాతాంగుడు. మాతాంగుడి శిష్యులకు చదువు దానంతట అదే రావాలి గాని ఆయన చెప్పడని తేలిపోయింది. 2 నెలలు గడిచాక కమలుణ్ణి అతని తండ్రి మరో గ్రామం తీసుకుపోయి అక్కడ బంధువుల ఇంట పెట్టాడు. ఆ గ్రామంలో కమలుడు శ్రీపాణి అనే గురువు దగ్గర చేరాడు. ఆయనకు మంచి అలవాట్లు ఉన్నాయి. కానీ చాదస్తం లేదు. పూజలు చేస్తాడు గాని రోజల్లా చేయడు. ఆయన కమలుడితో ఇలా అన్నాడు. గురువంటే దేవుడితో సమానం. దేవుడికి దండం పెడితే పాపాలన్నీ నశించి పుణ్యం వచ్చినట్టే గురువుకు శ్రద్ధగా పగలనక రాత్రనక శుశ్రూష చేస్తుంటే చదువు దానంతట అదే వచ్చేస్తుంది. కమలుడు గురు శుశ్రూష చేశాడు. ఉదయం లేవగానే గురువుగారి పూజా మందిరం శుభ్రం చేసి పూజకు అన్నీ సిద్ధం చేసి ఆయన పూజలో ఉండగా ఆవు పాలు పితికి గురుపత్నికి ఇచ్చేవాడు. ఆవిడ పనులు చేసుకుంటుంటే వాళ్ళ ఆఖరి పిల్లను ఆడించేవాడు. తరువాత సంతకు వెళ్ళి వెచ్చాలు తెచ్చేవాడు. ఆ తర్వాత గురువుగారి పొలానికి వెళ్ళి అక్కడ పొలం మీద అజమాయిషీ చేసేవాడు. అతని మధ్యాహ్నం భోజనం పొలానికే వచ్చేది. పూర్తిగా అలసిపోయి సాయంత్రం అతను ఇల్లు చేరేవాడు. ఆ సంగతి గుర్తించి శ్రీపాణి అతని కోసం ఉడుకు నీళ్లు సిద్ధం చేయించి ఉంచేవాడు. సుఖంగా స్నానం చేసి కమలుడు భోజనం చేసేవాడు. తరువాత గురువుగారు పడుకుంటే కమలుడు అతనికి ఒళ్ళు పడుతూ గురు శుశ్రూష చేసి మహాజ్ఞానులైన వారి కథలు గురువు చెప్పగా శ్రద్ధగా వినేవాడు. ఇక్కడ కూడా చదువు దానంతట అదే రావాలి తప్ప ఎవరూ చెప్పరని కమలుడికి అర్థమయ్యింది. అతని తండ్రి మరో గ్రామంలో ఉన్న గురుకులానికి పంపాడు. ఈ గురుకులాన్ని నడిపే శంకరుడు మంచి అలవాట్లు గలవాడే. ఆయనకు శుశ్రూషలు చేయించుకోవాలన్న పట్టింపు కూడా లేదు. కాని ఆయన మహా ముక్కోపి. శిష్యుల మీద కోపం వస్తే వాళ్ల చేత 2 మాసాల పాటు తోట పని చేయించి చదువు చెప్పేవాడు కాదు. కమలుడు గురుకులంలో అడుగుపెట్టే నాటికి శంకరుడు శిష్యులందరూ తోటపనే చేస్తున్నారు. చేరిన 2 రోజులకు అతను కూడా తోటపనిలో ప్రవేశించాడు. ఈ తోటపనికి హద్దు ఉండేటట్టు లేదు. ఎందుకంటే ఆ తోటపని సరిగ్గా చేయడం లేదని గురువు శిష్యుల శిక్ష పొడిగించేవాడు. ఈ విధంగా జీవితాంతం తోటపనిలోనే గడిచిపోతుందని కమలుడికి తోచింది. అతను ఈసారి తానే నిర్ణయం తీసుకుని గురుకులాన్ని వదిలిపెట్టి ఇంకో గ్రామానికి పోయి అక్కడ సుగాత్రుడనే గురువు దగ్గర చేరాడు. సుగాత్రుడు సంగీత ప్రియుడు. ఆయన తన గురువుగారి వద్ద తంబూరా వాయించి సంగీతమంతా తానే నేర్చుకున్నాడట. ఆయన కమలుడికి తంబూరా ఇచ్చి తాను పాడసాగాడు. 2 సంవత్సరాల పాటు కమలుడు చాలా గ్రామాలు తిరిగాడు. ప్రతి చోట అతనికి చదువు దానంతట అదే రావాల్సిన అవసరం కనిపించింది. అతను తన గ్రామానికే తిరిగి పోదామనుకున్నాడు గాని అక్కడి గురువుకు ఒక పద్ధతి పాడు బొత్తిగా లేదని గుర్తుకు వచ్చి ఆ ఉద్దేశం మార్చుకున్నాడు. ఈలోగా కమలుడు ఉన్న గ్రామానికి ఎవరో యువకుడు వచ్చి వేదాంతో ఉపన్యాసాలిస్తున్నట్టు తెలిసింది. కమలుడు కూడా ఉపన్యాసం వినడానికి వెళ్ళాడు. ఉపన్యాసం చాలా ధారాళంగా సాగింది. కాని ఆ కుర్రవాణ్ణి అభినందించుదామని కమలుడు దగ్గరికి వెళ్లి చూస్తే అతను ఎవరూ కాదు, తన గ్రామానికే చెందిన మాధవుడు. ఇద్దరూ ఒకరినొకరు గుర్తించి కౌగిలించుకున్నారు. నా విద్యాభ్యాసం ముగిసింది. దాన్ని విస్తృతపరుచుకోవడానికి 1 సంవత్సరం పాటు ఊరూరు తిరిగి ఉపన్యాసాలియ్యమని గురువుగారు చెప్పారు అన్నాడు మాధవుడు. కమలుడు ఆశ్చర్యంగా 2 సంవత్సరాల క్రితం నీకు అక్షర జ్ఞానం మాత్రమే ఉండేది. ఇంత కొద్ది కాలంలో నీకు ఇంత జ్ఞానం ప్రసాదించిన నీ గురువు ఎవరు? అని అడిగాడు. 2 సంవత్సరాలంటే కొన్ని వందల రోజులు కదా! అది కొద్ది వ్యవధి ఎలా అవుతుంది? నీకు తెలుసు కదా! జీవనుడే నాకు గురువు.
నువ్వు కూడా చాలా జ్ఞానం సంపాదించి ఉంటావు అన్నాడు మాధవుడు. మంచి గురువు కోసం వెదుగుతూ మంచి అలవాట్లు నేర్చుకున్నాను. ఇంటి పనులు, పొలం పనులు, తోట పనులు నేర్చుకున్నాను. పెద్దలకు సేవలు చేయడం నేర్చుకున్నాను. ఇక వెళ్లి జీవనుడి వద్ద చదువు నేర్చుకుంటాను అన్నాడు కమలుడు. నిలకడలేని శిష్యుడు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 18వ కథని విందాం. కథ పేరు రాజుగారి పోటీలు. ఇక కథలోకి వెళ్తే, ఒకప్పుడు కాంబోజా రాజ్యాన్ని కుమారవర్మ పాలించాడు. తాను అన్ని విద్యల్లోనూ సాటిలేని మేటి అని, ప్రజారంజకంగా రాజ్యం చేయడంలో తనకు తానే సాటి అని ఆయనకు గట్టి నమ్మకం. ఒకసారి ఆయన భార్య కర్పూరవల్లి తన భర్తతో చలోక్తిగా వారసత్వంతో రాజు కావడం విశేషం కాదని, స్వశక్తితో రాజ్యాన్ని సంపాదించుకోవడమే గొప్ప అని అన్నది. రాణి ఈ మాటలు పరిహాసానికి అన్నప్పటికీ కుమారవర్మ మీద అవి బాగా పనిచేశాయి. తన గొప్పతనం రాణికి రుజువు చేయాలని ఆయన అనేక రంగాల్లో పోటీలు ఏర్పాటు చేశాడు. ఆ పోటీల్లో పాల్గొనడానికి దేశం అన్ని ప్రాంతాల నుంచి ఉత్సాహవంతులైన యువకులు, శక్తివంతులు వచ్చారు. ఆయా రంగాల్లో ప్రవీణులైన వారు నిర్ణేతలుగా పనిచేశారు. పోటీలు జయప్రదంగా ముగిశాయి. బహుమతి ప్రదానం జరగవలసి ఉంది. కుమారవర్మ కత్తి యుద్ధంలో ఉత్తముడిగా నిర్ణయించబడిన రామరాజు అనే అతన్ని చూసి, మన దేశంలో ఇంతకు మించిన ఖడ్గ యుద్ధ నిపుణుడు లేడని తేలింది గదా అన్నాడు. సభలో అందరూ అవునన్నారు. ఆ సంగతి నేను తేల్చాలి అంటూ రాజు కత్తి చేతబట్టి రామరాజుతో యుద్ధానికి వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. రామరాజుకు కుమారవర్మకు చాలాసేపు తీవ్ర పోరాటం జరిగింది. చివరకు రామరాజు కుమారవర్మ చేతి కత్తిని ఎగరగొట్టేశాడు. కుమారవర్మ ముఖంలో కత్తివాటుకు చుక్క లేదు. ఇంతలో నిర్ణేతలు ముందుకు వచ్చి రామరాజు నియమాలను ఉల్లంఘించాడన్నారు. వాళ్ళు రామరాజుకు రహస్యంగా ఏదో చెప్పారు. రామరాజు కుమారవర్మ వద్దకు వచ్చి చేతులు జోడించి, ప్రభు, మీ చాకచక్యానికి తట్టుకోలేక నియమాలు కొన్నిటిని తప్పాను. తమతో మరొకసారి యుద్ధం చేసే అవకాశం ఇప్పించండి అన్నాడు. ఈసారి కుమారవర్మ రామరాజు చేతి కత్తిని అతి శీఘ్రంగా ఎగరగొట్టేశాడు. బహుమతి రాజుకు లభించింది. ఇదే విధంగా సాహిత్య గోష్ఠిలో అందరినీ ఓడించిన విద్యానాథుణ్ణి రాజు సవాలు చేశాడు. ఇద్దరూ చర్చ జరుపుతుండగా మధ్యలో నిర్ణేతలు విద్యానాథుడిలో వ్యాకరణ దోషాలు కలిగాయని బహుమతి రాజుకే అని నిర్ణయించారు. ఒకటేమిటి, అన్ని రంగాల్లోనూ రాజు బహుమతులను ఇలాగే సంపాదించుకున్నాడు. ఇలా 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాల పాటు కుమారవర్మ తాను ఏర్పాటు చేసిన పోటీలన్నిటిలోనూ తానే బహుమతులు పొందాడు. ఆయన ఈ సంగతి గర్వంగా తన భార్యకు చెబితే ఆమె నవ్వి ఊరుకున్నది. ఇలా ఉండగా కుమారవర్మకు ఒక దారుణ వార్త తెలిసింది. మంత్రి భైరవుడు చాలా కాలంగా రాజ్యాన్ని కాజేసేనందుకు కుట్ర చేస్తున్నాడు. ఆయన పథకం దాదాపు పూర్తి అయింది. ఈ వార్త తెలియగానే కుమారవర్మ తన భార్యతో సహా రహస్య మార్గాన తప్పించుకుని మారువేషాలతో నగరం విడిచి పారిపోయారు. ఇక రాజు మామూలు మనిషే గనుక మంత్రి నిశ్చితంగా రాజ్యాభిషేకం చేసుకున్నాడు. కుమారవర్మ, కర్పూరవల్లి ఒక మారు గ్రామం చేరి మారు పేర్లు పెట్టుకుని పేదవాళ్ల దుస్తులు ధరించి కాయకష్టం చేసుకుని బ్రతకసాగారు. ప్రజల మధ్య బ్రతకడం ప్రారంభించాక కుమారవర్మకు ప్రజల అవసరాలు, కష్టసుఖాలు బాగా తెలిసి వచ్చాయి. ఎందుకంటే అవి ఇప్పుడు తనవి కూడాను. తన పరిపాలన తాను అనుకున్నట్టు ప్రజారంజకంగా ఉండలేదని, తన పాలనలో ప్రజలకు అన్యాయం చాలా జరిగిందని ఆయనకి ఇప్పుడు తెలిసి వచ్చింది. ఆ సంవత్సరం కూడా రాజధానిలో ఎప్పటిలాగే పోటీలు జరుగుతాయని తెలిసి ఆయనకు చాలా ఉత్సాహం కలిగింది. అయితే ఆ పోటీలను గురించి యువకులతో ఎలాంటి ఉత్సాహం లేకపోవడం చూసి ఆశ్చర్యపడి చాలామందిని కారణం అడిగితే, ఎందుకొచ్చిన పోటీలు, బహుమతులు రాజుగారికే కదా అన్నారు పెదవి విరుస్తూ. తన ప్రతిభను ప్రజలు గుర్తించుకున్నారనుకుని కుమారవర్మ సంతోషించాడు. కానీ ఇప్పుడు రాజు భైరవుడు మంత్రాలోచనలో తప్ప ఇంకెందులోనూ సామర్థ్యం కలవాడు కాదు. ఆ కారణం చేత కుమారవర్మ పోటీల్లో పాల్గొని బహుమానాలు పొందుదామని రాజధానికి బయలుదేరి వెళ్ళాడు. వేరువేరు రంగాల్లో పోటీకి వచ్చిన వారి శక్తి సామర్థ్యాలు చూస్తుంటే కుమారవర్మకు ఆశ్చర్యం కలిగింది. దేశం బొత్తిగా చచ్చుబడిపోయినట్టుంది. కుమారవర్మ చాలా రంగాల్లో నెగ్గాడు. అన్ని రంగాల్లోనూ గెలిచిన వారిని చిట్ట చివరకు రాజైన భైరవుడు సవాలు చేశాడు. అతనికి కుమారవర్మకి కత్తి యుద్ధం జరిగింది. కుమారవర్మ కొద్ది క్షణాల్లోనే భైరవుణ్ణి నిరాయుధుడుగా చేశాడు. వెంటనే నిర్ణేతలు కలగజేసుకుని కుమారవర్మ నియమాన్ని ఉల్లంఘించాడని, లేకపోతే విజయం భైరవుడిది అయి ఉండేదని అన్నారు. వాళ్ళు కుమారవర్మను అవతలికి తీసుకుపోయి, వెర్రివాడా, నువ్వు పోటీ చేస్తున్నది ఒక వ్యక్తితో కాదు, ఒక గొప్ప పదవితో.
నువ్వు ఓడిపోవలసినది భైరవుడికి కాదు, సింహాసనానికి. రాజును క్షమాపణ కోరి మరొక పోరాటానికి అవకాశం వేడుకొని ఈసారి ఓడిపో, లేకంటే ప్రమాదంలో పడగలవు అన్నారు. గత్యంతరం లేక కుమారవర్మ వాళ్ళు చెప్పినట్టు చేసి రెండోసారి భైరవుణ్ణి గెలవనిచ్చాడు. తాను రాజుగా ఉంటూ బహుమానాలందుకోవడంలో ఉండిన రహస్యం కుమారవర్మకు అర్థమయ్యింది. అతను గ్రామానికి తిరిగి రాగానే కొంతమంది అతనితో ఏమయింది, అన్ని రంగాల్లోనూ భైరవ మహారాజే గెలిచాడా? ఈ భాగ్యానికి శ్రమపడి రాజధానికి ఎందుకు వెళ్ళావు? నీకు బహుమతే కావాలంటే నువ్వు రాజువు కావాలి అన్నారు. భైరవుడి పరిపాలనలో ప్రజాపీడన అంతకంతకు హెచ్చిపోతున్నది. అది గ్రహించి కుమారవర్మ దేశ సంచారం చేసి ధైర్యోత్సాహాలు గల యువకులను తనతో చేర్చుకుని రహస్య సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఆ సైన్యానికి నాయకుడిని ఎన్నుకోవడానికి యువకుల మధ్య పోటీలు జరిగాయి. అమిత ఉత్సాహంతో జరిగిన యుద్ధ విద్యలు పోటీలన్నిటిలోనూ కుమారవర్మ నెగ్గి సేనానాయకుడుగా ఎన్నుకోబడ్డాడు. తిరిగి రాజ్యాన్ని సంపాదించుకోవడానికి కుమారవర్మ చాలా చక్కని పథకం ఆలోచించాడు. మరుసటి ఏడు జరిగిన పోటీలకు కుమారవర్మ తన సైన్యాన్ని వెంటబెట్టుకు వచ్చి యుద్ధ విద్యలకు సంబంధించిన పోటీలన్నిటిలోనూ నెగ్గాడు. తరువాత భైరవుడు అతన్ని కత్తి యుద్ధంలో సవాలు చేశాడు. కుమారవర్మ అతి సులువుగా భైరవుడి చేత కత్తిని ఎగరగొట్టి తన కత్తిని భైరవుడి గుండెలకు అనించి అక్కడ చేరిన ప్రజలతో, ఈ దుర్మార్గుడు నన్ను చంపాలని చూశాడు, కానీ విశ్వాసపాత్రులు హెచ్చరించడం వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను. నేను ఒకప్పుడు మీ రాజునైన కుమారవర్మను. ఈ భైరవుడు ప్రజారంజకంగా మిమ్మల్ని పరిపాలించి ఉంటే నేను కలగజేసుకుని ఉండను. ప్రజల క్షేమం కోసమే నేను ముందుకి వచ్చాను. నన్ను తిరిగి రాజుగా మీరు ఆమోదిస్తారా, లేక సింహాసనం కోసం యుద్ధం చెయ్యాలా అంటూ తన మారువేషం తొలగించాడు. సభికులు జయ జయధ్వనాలు చేశారు. రక్తపాతం అవసరం లేకుండానే రాజ్యం తిరిగి కుమారవర్మ వశమయ్యింది. తిరిగి రాణి అయిన కర్పూరవల్లి తన భర్తతో, మీరే కుమారవర్మ అని మీ సైన్యానికి తెలియనిచ్చి ఉంటే మీరు ఎప్పుడో రాజయ్యేవారు కదా అని అంది. ఈసారి రాజ్యాన్ని వారసత్వంగా కాక స్వశక్తి సంపాదించదలిచాను. ఇప్పుడు నా శక్తితో నాకు నమ్మకం కలిగింది కనుక నేను నిర్వహించే పోటీల్లో నేను పాల్గొనే అవసరం లేదు అన్నాడు కుమారవర్మ. తరువాత ఈయన ప్రజా జీవితం నుంచి నేర్చుకున్న అనుభవంతో ప్రజారంజకంగా పాలించాడు. ఆయన పాల్గొనడం మానడం చేత ఆయన నిర్వహించే పోటీలు నిజమైన శక్తి సామర్థ్యాలు గల వాళ్ళని ఆకర్షించాయి. రాజుగారి పోటీలు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 19వ కథని విందాము. కథ పేరు రాజు కంటే గొప్పవాడు. ఇక కథలోకి వెళ్తే, విశాల దేశాన్ని ఏలే ఉదారసేనుడు తన ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ఎన్నో మంచి శాసనాలు చేశాడు. కానీ వాటి ద్వారా సామాన్య ప్రజల జీవితాలు బాగుపడలేదు. దేశంలో పేదరికం ఇంకా తాండవిస్తూనే ఉంది. లోపం ఎక్కడ ఉన్నది ఆయనకు అంతబట్టలేదు. ఈ విషయం ఆరా తీయడానికి రాజు రక్తవర్ణుడు అనే అంతరంగికుణ్ణి నియమించాడు. రక్తవర్ణుడు ప్రజల మధ్యకు వెళ్లి వారిలో ఒకటిగా జీవిస్తూ చాలా రహస్యాలు తెలుసుకున్నాడు. దేశంలో కొందరు ధనము బలము కలవారు రాజోద్యోగులను సైతం లొంగదీసుకుని ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. వారు చేసే అన్యాయాన్ని బయటపెట్టే ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే అన్యాయం చేసేవారే రాజు ఉదారసేనుడి ముఖ్య సలహాదారులు. ఈ రహస్యం రక్తవర్ణుడికి తెలిసేసరికి ఆ సంగతి దేశంలోని ధనికులకు కూడా తెలిసిపోయింది. వాళ్ళు అతన్ని పిలిచి రాజుకు తమను గురించి మంచిగా చెప్పమని మంచిగానే అడిగారు. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే తనకు తన కుటుంబానికి ప్రమాదం ఉంటుందని రక్తవర్ణుడికి అర్థమైంది. అతను రాజుగారి దగ్గరికి వెళ్లి తన అనుభవాలను గురించి గూఢార్థంగా ఇలా చెప్పాడు. మహాప్రభు, దేశంలో కరువు కాటకాలు ఎందుకు వస్తున్నవో, పేదరికం ఇంకా ఎందుకు ఉంటున్నదో నాకు తెలియకుండా ఉన్నది. మన దేశంలో పలు విధాల సమర్థులైన వారున్నారు. కొంతమంది రాళ్లను బియ్యంగా మార్చగలరు, కొంతమంది నీళ్లను పాలుగా మార్చగలరు. ఒక దేవత సహాయంతో ఇంకో దేవత చేత దాస్యం చేయించుకోవడం కొందరికి చేతనవును. ఆ సముద్రానికి కూడా ఆనకట్ట కట్టగలిగిన వారు దేశంలో ఉన్నారు. తమ పాలనలో ఎలాంటి సమర్థులుండగా పేదరికం ఇంకా ఎంతో కాలం ఉండదని నాకు తోస్తున్నది. రక్తవర్ణుడు ఇలా చెప్పిన మీదట ఉదారసేనుడు చాలా సంతోషించాడు. ఆయన రక్తవర్ణుణ్ణి సన్మానించి దేశంలోని ధనికులందరికీ అభినందన సందేశాలు పంపాడు. తమకు అనుకూలంగా రాజు దగ్గర చెప్పినందుకు ధనికులు రక్తవర్ణుడికి పెద్ద పెద్ద మొత్తాలు బహుకరించారు. ఇలా ఉండగా విశాల దేశంలో వానలు బొత్తిగా పడగా, పంటలు పండగా, తిండి గింజలకు కరువు వచ్చి ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. అప్పుడు ఉదారసేనుడు రక్తవర్ణుణ్ణి పిలిపించి, ఇది వరలో నువ్వు మన రాజ్యంలో రాళ్లను బియ్యంగా మార్చగల వాళ్ళు ఉన్నట్టు నాతో చెప్పావు.
ఇప్పుడు వాళ్ళతో అవసరం వచ్చింది. పిలుచుకు వస్తావా అని అడిగాడు. అందుకు ధనగుప్తుడే సమర్థుడు మహారాజా! మీరు పిలిపించి అడిగితే ఆయన కాదనడని నా నమ్మకం అన్నాడు రక్తవర్ణుడు. ఉదారసేనుడు పిలిచేసరికి ధనగుప్తుడు రెక్కలు కట్టుకుని వచ్చి వాలాడు. నీ శక్తి సామర్థ్యాల మీద మన దేశపు తిండి సమస్య ఆధారపడి ఉన్నది. దేశంలో తిండి గింజలు బొత్తిగా కరువయ్యాయి. నీకు 10 మంది కూలివాళ్లను ఇస్తాను. వాళ్ళు నీకు రాళ్ళు ముక్కలు చేసి పెడతారు. వాళ్ళ సాయంతో నువ్వు మన నీలి పర్వతాన్ని బియ్యంగా మార్చాలి అన్నాడు రాజు. రాజు మాటలకు ధనగుప్తుడు నివ్వెరపోయి అది ఎలా సాధ్యం ప్రభూ అన్నాడు. రాజు చిరాకు పడి తనతో వాదించవద్దని వెంటనే వెళ్లి పని చూడమని ధనగుప్తుడితో అన్నాడు. ధనగుప్తుడు సాహసించి రాజా మీకెవరో నా మీద అబద్ధాలు చెప్పారు. రాళ్లను బియ్యంగా మార్చగలవాడు ఈ భూమి మీద పుట్టి ఉండడు అని అన్నాడు. ఈసారి రాజు కోపం రక్తవర్ణుడి మీదకి మళ్ళింది. అయితే రక్తవర్ణుడు చలించకుండా ఎందుకో ధనగుప్తుడు గారు అసత్యమాడుతున్నారు. ఆయన రాళ్లను బియ్యంగా మార్చడం నా కళ్ళతో నేను చూశాను. బియ్యంగా మార్చే రాళ్లను మీరు వరదయ్య గారి వద్ద కొంటారు అన్నాడు. ఈ మాటలు విని ధనగుప్తుడు తడబడ్డాడు. ఇందులో ఏదో రహస్యం ఉందని రాజుకు తోచింది. అప్పటికప్పుడు ఆయన ధనగుప్తుణ్ణి రక్తవర్ణుణ్ణి వెంటబెట్టుకుని వెళ్లి విషయం తెలుసుకున్నాడు. ధనగుప్తుడు వరదయ్య వద్ద బియ్యం ప్రమాణంలో ఉండే రాళ్లు కొని 9 బస్తాల బియ్యంలో 1 బస్తా రాళ్లు చొప్పున కలుపుతున్నాడు. చూసారా ప్రభూ, ఈయన 1 బస్తా రాళ్లను 9 బస్తాల బియ్యంలో కలిపి 10 బస్తాల బియ్యం చేస్తున్నాడు. ఇప్పుడైనా ధనగుప్తుడి శక్తి సామర్థ్యాలు గ్రహించారా అని రక్తవర్ణుడు రాజును అడిగాడు. ఇదా వీడి సమర్థత అని మండిపడి రాజు ఉదారసేనుడు భటులను పిలిచి ధనగుప్తుణ్ణి వెంటనే ఖైదు చేయించాడు. ఆయన రక్తవర్ణుడితో ఇలాగే నువ్వు చెప్పిన మిగతా విషయాల్లో కూడా గూఢార్థాలున్నట్టున్నాయి. మళ్ళీ చెప్పు అన్నాడు. రక్తవర్ణుడు ఇలా చెప్పాడు. పాలతో నీరు కలిపి అమ్మితే నీళ్లను పాలుగా మార్చినట్టే కదా. దేశంలో వ్యవసాయస్తులందరూ ఇదే విధంగా అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారు. ధనవంతులు లక్ష్మీదేవి అండతో సరస్వతి ప్రసన్నులైన విద్యావంతుల చేత సేవలు చేయించుకుంటున్నారు. వాళ్ళు ఎంత ప్రజాకంటుకులైనా ప్రజలు తిరగపడటం లేదు. అంటే ఈ ధనికులు ప్రజా సముద్రానికి ఆనకట్టు కట్టి అందువల్ల ప్రతిఫలం పొంది మరింత ధనవంతులు అవుతున్నారు. అన్నీ విని రాజు ఆశ్చర్యపడి దేశంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నేను నీకు అప్పగించిన బాధ్యత మరిచిపోయి కులుకుతూ కూర్చున్నావా అని రక్తకర్ణుడి మీద మండిపడ్డాడు. నేనేం చేసేది ప్రభూ, మీరు చేసిన శాసనాలు ఉల్లంఘించిన వారికి పెద్ద పెద్ద శిక్షలున్నాయి. కానీ నేను దోషులుగా కనుక్కున్న వారందరూ శాసనాలను ధిక్కరించిన వాళ్లే. అయినా వాళ్లకు ఏ శిక్ష పడలేదు. అందుచేత వాళ్ళు మీకన్నా బలవంతులై ఉండాలనుకున్నాను. అందుకే వాళ్ళు నేరాన్న మీకు సూటిగా చెప్పలేకపోయాను అన్నాడు రక్తవర్ణుడు. అవును, శాసనాన్ని ఉల్లంఘించి కూడా శిక్ష పొందని వాళ్ళు రాజు కన్నా బలవంతులే అవుతారు. అలాంటి వాళ్ళు నా దేశంలో చాలా మంది ఉన్న కారణంగా దేశం అధోగతిలో ఉన్నది. ఈ లోపాన్ని సవరించాలి అని ఉదారసేనుడు దేశంలోని అవినీతిపరులను ఖైదు చేయించి తన శాసనాలన్నీ సక్రమంగా అమలు జరిగేలాగా స్వయంగా చూసుకుని త్వరలోనే దేశంలోని పేదరికాన్ని తొలగించగలిగాడు. రాజు కంటే గొప్పవాడు అనే కథ ఇక్కడితో సమాప్తం. మరొక అద్భుతమైన చందమామ కథ కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.